హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం చేగోడీలు చేసుకుందామండి. స్నాక్స్ పిల్లలు ఇంకేవోటి అడుగుతూ ఉంటారు కదా. సో ఈరోజు అయితే నేను చేగోడీలు చేద్దాం అనుకుంటున్నానండి. ఇది బియ్యం పిండితో, పెసరపిండితో కూడా చేసుకుంటారండి మా మదర్ చేసేది. సో దానికోసం అయితే నేను బియ్యం పిండి ఒక హాఫ్ కేజీ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా వాటర్ పెట్టుకుందాం. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక గిన్నెతో ఇలా వాటర్ పెట్టుకుందాం అండి. ఓకేనండి, నీళ్లు మరుగుతున్నాయి కదా. ఓకేనండి, నీళ్ళు మరుగుతున్నాయి కదా. దాంట్లో మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. పిండికి సరిపడా అనుకోండి. అలాగే కొద్దిగా కారం వేసుకుందాం. ఓకేనండి, కొద్దిగా కారం వేసుకుందాం అండి. మరుగుతుంది కదండి. ఇప్పుడు కొద్దిగా ఒక 1 స్పూన్ అంత ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకేనండి, ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మరుగుతుంది కదా. మనం ఈ పిండి వేసుకొని కలుపుకుందాం అండి. పిండి అంతా కూడా బాగా ముద్దలాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒకవేళ నీళ్ళు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి మధ్యలో. దీన్ని అంతా కూడా బాగా ఉండలాగా వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. ఉండలా వచ్చే వరకు బాగా కలుపుకొని మనం చల్లారిన తర్వాత మనం చేగోడీలు చుట్టేసుకోవడం. ఓకేనండి, చల్లారింది కదా. ఇప్పుడు మనం ఈ శనగపప్పు వేసుకుందాం అండి. నానబెట్టిన పచ్చి శనగపప్పు తీసి మనం ఇందులో వేసి కలుపుకొని చేసుకుందాం. ఇదే గిన్నెలో కలిపేసుకుందాం అండి. ఉన్న పప్పు అంతా కూడా కలిసేలాగా. ఓకేనండి, ఇది వేరే బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మనం చేగోడీలకి ఇలా పాముకుంటే చేగోడీల షేపు ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా మనకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు. ఓకేనండి, సైజు మన ఇష్టం అండి. లావుగా కావాలంటే లావుగా, సన్నగా. అంతేనండి, ఇలా ఈ సైజు చేసుకుంటే సరిపోతుంది. బాగా రావాలంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి. ఇలా లేదా ఏదైనా చెక్క లాంటిది ఏదైనా పెట్టుకున్నా మనకి ఇంకా నున్నగా వస్తుందండి. ఇలా అన్నీ అంటే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, లేదంటే చిన్న చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. పెద్ద సైజు కొన్ని, చిన్న సైజు కొన్ని చేసేసుకుందాం. ఇలా పప్పులన్నీ కూడా మనం ఇందులోనే వేసుకుందాం. సో చేగోడీలన్నీ కూడా ఇలాగే చేసుకుందాం అండి. అప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. చేగోడీలు చాన్నాళ్ళు అయిపోయిందండి చేసి. అందువల్ల చేస్తూ ఉంటే పెద్ద పెద్దగా రకరకాల షేపులు వస్తున్నాయి.
మీడియం సైజ్ కొన్ని, పెద్దవి కొన్ని. మనం శనగపప్పు ముందే వేసుకున్నాం కదండి. కావాలనుకుంటే చాలామంది నువ్వులు కూడా వేసుకుంటారండి. నువ్వులు వేసుకున్నా కూడా బాగుంటుంది కరకరలాడుతూను. చేగోడీలన్నీ కూడా ఇలా చేసుకుందాం అండి. సో ఇలా ఇవి వేయించుకుందామండి. ఈలోగాన నేను మిగతా ఫస్ట్ అయితే కొన్ని చేసుకున్నాం కదండి, వీటిని వేయించుకుందామండి. తర్వాత ఇవి మిగతా పిండి అంతా కూడా అలాగే చేసుకుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం ఇప్పుడు చేగోడీలు వేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం చేగోడీలు అన్నీ కూడా వేసుకుందామండి. రకరకాల షేప్లో వచ్చాయండి. కొన్ని రౌండ్గా, కొన్ని ఏమో పెద్ద పెద్ద రింగుల్లాగా. సో చాలా రోజులు అయిపోయింది కదా. శనగపప్పుతో పాటు నువ్వుపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను నువ్వుల పప్పు ఎప్పుడు కూడా నువ్వుపప్పుని జంతికల్లోనే ఎక్కువ వేస్తూ ఉంటానండి. ఓకేనండి, అన్నీ కూడా ఇలా వేసుకొని ఫస్ట్ ట్రిప్ వేయించేసుకుందాం అండి. కొంచెం వేగాలండి. ఓకేనండి, ఇవి ఫ్రై అయిపోయాయి కదా, తీసుకుందాం అండి వీటిని. మిగతావి కూడా అన్నీ ఇలాగే వేయించేసుకుందాం అండి. అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చేగోడీలకి కొంచెం అంటే ఈజీ అనుకుంటే ఈజీ ప్రాసెస్ అనండి. కొంచెం చుట్టుకోవడం, రోల్ చేసుకుంటే రింగిల్ చుట్టేసుకుంటే అయిపోద్దండి ఈజీగానే. సో మిగతా ఆ పిండి అంతా కూడా ఇలాగే చేసుకొని మొత్తం చేగోడీలన్నీ ఇలాగే చేసుకుందాం అండి. ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి, వీటిని కూడా తీసుకుందాం అండి. ఓకేనండి, ఎంతో టేస్టీ అయిన బియ్యం పిండి చేగోడీలు రెడీ అయిపోయండి. చాలా కరకరలాడుతూ క్రిస్పీగా, క్రంచీగా కూడా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.